పల్లె అందాలు అచ్చి వెంకటాచార్యులు గారు రాసినటువంటిది పల్లె అందాలు అనేటువంటి పాఠ్యాంశం. ఈ పాఠం కావ్య ప్రక్రియ చెందినటువంటిది. దీనిలో గ్రామీణ సౌందర్య చిత్రణతో పాటు పల్లె సోయగాన్ని, పల్లె అందాన్ని వర్ణించడం అనేటువంటి చూస్తూ ఉంటాం. ఈ పాఠ్యభాగం అచ్చి వెంకటాచార్యులు రచించిన మా ఊరు అనేటటువంటి లఘు కావ్యంలోనిది. ఈ దేనిలోకి తీసుకోబడింది? మా ఊరు అనేటటువంటి లఘు కావ్యం నుంచి దీన్ని తీసుకోబడింది. రమణీయ భావాలతో కమనీయం అంటే తీయనటువంటి కవితలు రచించినటువంటి కవి శిఖామణి అచ్చి వెంకటాచార్యులు గారు నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూరు గ్రామంలో జన్మించాడు. ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు ఏకశ్వాస ప్రబంధం, మా ఊరు ఏకశ్వాస ప్రబంధం గుర్తుపెట్టుకో. ఇట్లాంటి బ్రాకెట్లలో మెన్షన్ చేసినవి ఏవైతే ఉన్నాయో స్పెషల్గా వీటిని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మా ఊరు అనేటువంటిది ఎటువంటి రచన? ఏకశ్వాస ప్రబంధం, లఘు కావ్యం అని కూడా గుర్తుపెట్టుకోవాలి. పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు కావచ్చు, హారతులు కావచ్చు ఇప్పటికీ ప్రజల నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. 1914 నుంచి 1985 వరకు ఈయన యొక్క కాలం. నిష్కల్మషంగా అంటే కల్మషం లేనటువంటి, మోసం లేనటువంటి. ఇసుమంత అంటే కొద్దిగా. పద్మలతల అంటే తీగ, పూల తీగ. తటాకాలు అంటే చెరువులు అని అర్థం. పత్రాల నెత్తి అంటే ఆకులు. కర్షమిచ్చు అంటే హర్షమిచ్చు. యాక్చువల్గా ఇక్కడ సూర్యుని కోసం ఇచ్చే నీళ్ళని కూడా మనము హర్షమిచ్చుగా చెప్తూ ఉంటాం. అంటే చేతిలో పట్టుకొని సూర్యునికి చేతులు ఇడిచిపెట్టి నీళ్ళు ఇస్తూ ఉంటాం కదా, దాన్ని హర్షం ఇవ్వడంగా మనము చెప్పుకుంటూ ఉంటాం. బసవు అంటే పసుపు అని. పారాణులు కాళ్ళకు పెట్టుకునేటువంటి దాన్ని పారాణిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మావులున్నవి అంటే మామిడి తోటలు. మధురముల్ తీయటి. పరిమళించు సువాసన. తావులున్నాయి. తావు అంటే ప్రాంతం, ప్రదేశం అని చెప్పేసి అర్థం. ప్రోవులు అంటే రాశులు, కుప్పలు కుప్పలుగా. ఆవులు యావులు అంటే ఆవులు. తర్వాత కమనీయమైన అంటే సున్నితమైనటువంటి, మంచిగా ఉండేటువంటిది అని అర్థం. సోయగము అందము. పద్మశాలీయ అంటే చేనేత పని చేసేటువంటి వాళ్ళని పద్మశాలీలుగా చెప్తూ ఉంటాం. నేర్పరులు అంటే నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు. పాడి గేదెలు అంటే పాలిచ్చేటటువంటి వాటిని పాడి గేదెలుగా చెప్తూ ఉంటాం. కొట్టము బర్రెల నుంచే ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని కొట్టంగా చెప్తాం. దుక్కిటెద్దు అంటే దున్నేటటువంటి ఎద్దులు. భేదము అంటే తేడా. సాకుచు అంటే పెంచుకోవడం అని చెప్పేసి అర్థం. ఆహ్లాదం అంటే సంతోషం. కూర్పు అంటే సమకూర్చడము అని చెప్పేసి అర్థం. కాపు అంటే రైతుల్ని కాపులని చెప్పుకునే వాళ్ళు, పంట పండించేటువంటి వాళ్ళని. బహుళ అంటే ఎక్కువగా అని అర్థం. సంపన్నం అంటే కలిగినటువంటి. క్రయ విక్రయ ఇవి వ్యాపారాలలో వాడుతూ ఉంటాం. క్రయము అంటే అమ్మకం, విక్రయము అంటే కొనడం. అంగడులు అన్ని. వేళ అంటే సమయం. ఇక్కడ చదవండి, తెలుసుకోండి అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో ఉప్పల మల్సూర్ గురించి ఇచ్చారండి. ఇవి కూడా మనకి ఎగ్జామ్లో వచ్చినాయి చాలాసార్లు, కాబట్టి గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకుడైన మల్సూర్ అనేటటువంటి వ్యక్తి సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామంలో జన్మించాడు. 1928లో మల్లయ్య అండ్ లచ్చమ్మ దంపతులకి జన్మించాడు. ఈయన తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆయుధం పట్టి ఉద్యమించినటువంటి పోరాట యోధుడు. అదేవిధంగా మల్సూర్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎన్నిసార్లు? 4 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచాడు. ఎమ్మెల్యేగా ఆయన గెలిచినప్పటికీ కూడా
ఆయన ఎప్పుడు కూడా వచ్చిన జీతాన్ని పార్టీకే ఇచ్చేసి చెప్పులు కుట్టగా వచ్చినటువంటి డబ్బుతో మాత్రమే ఈయన జీవితం అనేటటువంటిది గడిపేటటువంటి వాడు. ఈవెన్ వాళ్ళ భార్య సైతం కూడా కూలి పనికి వెళ్ళిందంటే వాళ్ళ నిరాడంబరత అనేది, అంటే ఎటువంటి వాటిపైన ఆడంబరం లేనటువంటి దాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈయన దళితుడు. అదేవిధంగా 13 జనవరి 1999 ఈయన అమరుడయ్యాడు, అంటే చనిపోయాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈయన జ్ఞాపకార్థంగా ఈయన ఇంటిని కూడా పాఠశాలకు అందించారు వాళ్ళ తర్వాత వంశం వాళ్ళు. ఈయన జ్ఞాపకార్థం, మల్సూర్ జ్ఞాపకార్థంగా వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటిని కూడా వాళ్ళు పాఠశాలకి ఇచ్చేశారంటే వీళ్ళు ఎంత మంచి వాళ్ళో అర్థం చేసుకోవాలి. తర్వాత మదర్ తెరిస్సా సన్యాసిగా ఉన్నటువంటి మదర్ తెరిస్సా అల్బేనియా దేశానికి చెందినటువంటి ఈమె. అసలు పేరు ఆగ్నస్ గోన్హా బోజాక్షువా. 1910 ఆగస్టు 26న జన్మించిన ఆగ్నస్ బాల్యం నుంచి కూడా ఈమె సేవ చేయాలని ఉన్నటువంటి వ్యక్తి. ఈమెకి భారతదేశ పౌరసత్వం కూడా లభించింది. కలకత్తాలో మిషనరీ ఆఫ్ చారిటీస్ సంస్థను స్థాపించింది. కలకత్తాలో ఈమె స్థాపించినటువంటి సంస్థ పేరు ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంది. మిషనరీ ఆఫ్ చారిటీస్. ఈమె మదర్ తెరిస్సా మానవ సేవకు గాను 1979లో నోబెల్ శాంతి బహుమతి, అదేవిధంగా 1980లో భారతరత్న పురస్కారం, భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న, ఆ భారతరత్న పురస్కారం కూడా ఈమెకు లభించడం జరిగింది. 1997 సెప్టెంబర్ 5న ఈమె చనిపోవడం అనేటువంటిది జరిగింది. తర్వాత మల్లినాథ సూరి, ఇది డిఎస్సిలో కూడా వచ్చిందండి. అంతకుముందు జరిగినటువంటి డిఎస్సిలో 2018 డిఎస్సి ఏదైతే ఉందో ఆ డిఎస్సిలో ఇది కూడా రావడం జరిగింది. ఈయన మొత్తం 19 శాస్త్రాలని అధ్యయనం చేశాడు. ఈయన మెతుకుసీమ అంటే మెదక్, ప్రస్తుతం ఉన్నటువంటి మెదక్ని మనం ఒకప్పుడు ఉన్నటువంటి మెదక్ని మెతుకుసీమగా చెప్పుకునేటువంటి వాళ్ళం. ఈ కాళిదాస్ రాసినటువంటి రచనలన్నిటికీ వ్యాఖ్యానాలు ఈయన రాసినటువంటి వ్యక్తి. బహుభాషా కోవిదుడు, అంటే రకరకాలైనటువంటి 2-3 భాషల కంటే ఎక్కువ రావడాన్ని బహుభాషా కోవిదుడుగా మనము చెప్తా ఉంటాం. ఈయన మెదక్ జిల్లాలోని కొల్చారం ఈయన యొక్క స్వస్థలం, అంటే ఈయన యొక్క ఓన్ విలేజ్ అన్నమాట. ఈయన సంస్కృత పంచ మహాకావ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వాక్యాలు రాయడం అనేటటువంటిది జరిగింది. ఈయన కాళిదాస్ రచనకు సంజీవని వాక్య, కిరాతార్జునీయంకి ఘంటాపద వాక్య, శిశుపాల వధకి సర్వంకష వాక్య, నైషధానికి జీవాతువు వాక్య ఇలా అడుగుతాడు. కిరాతార్జునీయానికి ఈయన రాసినటువంటి వ్యాఖ్య ఏంటి అని అడుగుతాడు. ఘంటాపథం వ్యాఖ్య అని చెప్పి మనం చెప్పాలి. శిశుపాల వధకి సర్వంకష వ్యాఖ్య, అదేవిధంగా నైషధం అనేటువంటి ప్రబంధానికి జీవాతు వ్యాఖ్యగా అయినా రాయడం అనేటువంటిది జరిగింది. వ్యాఖ్య అంటే ఏం లేదు, దాంట్లో ఉన్నటువంటి సర్వస్వాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయడం అనమాట. డైరెక్ట్గా అవి మనకు అర్థం కావు కాబట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని వివరణిస్తూ రాయడాన్ని వ్యాఖ్యగా మనము చెప్పుకుంటాం. ఇట్లా 15 గ్రంథాలకు వ్యాఖ్యలు రాసినటువంటి మల్లినాథ సూరి, అందుకే ఈయనకి వ్యాఖ్యాన చక్రవర్తిగా బిరుదు అనేటటువంటిది వచ్చింది. ఇలా కూడా అడుగుతాడు, వ్యాఖ్యాన చక్రవర్తిగా బిరుదు పొందినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ మల్లినాథ సూరి గురించి ఆల్రెడీ మనకి రావడం జరిగింది. ఇంకొకసారి టెట్లో కూడా వచ్చిందండి, ఏ దానికి ఏ వాక్య రాశాడని చెప్పేసి. కాబట్టి ఇది ఖచ్చితంగా మల్లినాథ సూరిది అండ్ ఉప్పల మరుసూరు గురించి, మదర్ తెరిస్సా గురించి మనం ఎంతగానో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిలో నుంచి క్వశ్చన్స్ రేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత పాఠ్యాంశం ప్రేరణ. దీన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాశారు. ఇది ఆయన ఆత్మకథలోనిది. ఇది ఆత్మకథ ప్రక్రియకు చెందినటువంటిది. ఒక వ్యక్తి ఆత్మకథ అంటే ఏంటి? ఒక వ్యక్తి తన జీవిత విశేషాలని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ. దీన్ని స్వీయ చరిత్ర అని కూడా మనము చెప్తూ ఉంటాం. ఇంగ్లీష్లో ఆటోబయోగ్రఫీ అంటాం. అదేవిధంగా ఇందులో ఆయన విశేషాలే కాకుండా అన్ని రచయిత అనుభవాలే కాకుండా ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు కూడా మనకు తెలుస్తాయి, ఇతరులను ప్రేరణ కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుషలో ఉంటుంది. తన గురించి తన వారి గురించి చెప్పుకునేటువంటి దాన్ని ఉత్తమ పురుష కథనంగా మనము చెప్పుకుంటాం. డాక్టర్ అబుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం ఈయన యొక్క పూర్తి పేరు డాక్టర్ అబుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం.
ఈయన అరుణ్ తివారీ గారితో కలిసి ఒక విజేత ఆత్మకథ రాశాడు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇట్లాంటివి మనం మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే నా ఒక విజేత ఆత్మకథ రాసింది ఎవరు అనగానే మన డైరెక్ట్గా అబ్దుల్ కలాం గారి పేరు గుర్తొస్తుంది. బట్ ఆ అబ్దుల్ కలాం గారు అరుణ్ తివారీ గారితో కలిసి రాసినటువంటిది ఈ యొక్క ఒక విజేత ఆత్మకథ అనేటటువంటి ఆటోబయోగ్రఫీ. అది గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత ఈయన పూర్తి పేరు డాక్టర్ అబుల్ ఫకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం. తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న ధనుష్కోట్లో పుట్టాడు. ఈయన పుట్టడమే సామాన్య కుటుంబంలో పుట్టాడు. పుట్టి క్రమశిక్షణతో ఎదిగాడు. జిజ్ఞాస అంటే గుర్తుపెట్టుకోండి, తెలుసుకోవాలనే కోరిక. ఒకసారి ఎట్లా వచ్చిందండి ఇది? జిజ్ఞాస అంటే ఏంటి? తెలుసుకోవాలనే కోరికని మనం జిజ్ఞాసగా చెప్పుకుంటాం. ఈయన ఇంజనీర్గా చేశాడు, భారత రాష్ట్రపతిగా చేశాడు. ఒక విజేత ఆత్మకథ ఇగ్నిటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ యాన్ ఆటోబయోగ్రఫీ. దీని యొక్క అసలు పేరు ఇగ్నిటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ యాన్ ఆటోబయోగ్రఫీ. తెలుగులో దీన్ని ఒక విజేత ఆత్మకథగా మనం చెప్పుకుంటున్నాం. యాక్చువల్గా దీని పేరు ఏంటి? ఇగ్నిటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ యాన్ ఆటోబయోగ్రఫీ అనేటటువంటిది దీని అసలు పేరు. ఈయనకి పద్మవిభూషణ్తో పాటు భారత అత్యున్నత పురస్కారం భారత రత్నను కూడా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఈయనకి గౌరవ డాక్టరేట్లు అనేకమైనటువంటి, మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఈయనకి గౌరవ డాక్టరేట్లు అనేటివి ఎంతోమంది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈయన యొక్క కాలం 15/10/1931 నుంచి 27/7/2015 వరకు ఈయన యొక్క కాలం. ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, అప్స్ అండ్ డౌన్స్ ఏవైతే ఉంటాయో వాటిని, కీర్తి మంచి పేరు, మన్ననలు అంటే మెప్పు పొందడం, ప్రీతి అంటే ఇష్టము, నవతరం అంటే కొత్త తరము అని చెప్పేసి అర్థం. అదేవిధంగా జిజ్ఞాస అంటే చెప్పుకున్నాం కదా, తెలుసుకోవాలనే కోరిక కలిగి ఉండడం. ఈయనకి నిర్దేశం చేసినటువంటి ఉపాధ్యాయుడు ఏదురై సోలెం. అంటే నువ్వేం చేయాలి ఏంది అనేటటువంటిది. ఈయన ఎప్పుడూ కూడా 3 అంశాల మీద ఎక్కువగా నమ్మకం ఉంచేటటువంటి వాడు. కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడము అనేటువంటి 3 అంశాలు వాళ్ళ ఏదురై సోలెం అనేటువంటి ఉపాధ్యాయుడు ఈయనకు చెప్పడం, ఈయన వాటిని ఎప్పటికీ కూడా పాటించడం అనేటటువంటిది చూస్తున్నాం. రామేశ్వరం నుంచి మొట్టమొదటి ఆకాశయానం చేసిన బాలుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన 1950లో ఇంటర్మీడియట్ తిరునాచిపల్లిలో చేయడం జరిగింది. ఈయన యొక్క బ్రదర్ ముస్తఫా కమల్ అండ్ ఈయన యొక్క తమ్ముడు కాసిం మహమ్మద్. సెయింట్ జోసెఫ్లో ఈయన చదువుకోవడం జరిగింది. ఆయన గణిత ఉపాధ్యాయులు ప్రొఫెసర్ తోతత్రి అయ్యంగార్, ప్రొఫెసర్ సూర్యనారాయణ శాస్త్రి గారితో నడుస్తున్నటువంటి దృశ్యం ఇప్పటికీ గుర్తుంది నాకు అని చెప్పుకోవడం జరిగింది. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటీలో చేరడానికి సోదరి జొహారా ఈయనకి హెల్ప్ చేయడం అనేటువంటిది మనం ఇక్కడ చూడొచ్చు. ఈయన ఎంఐటీలో ఈయనకి ఒక 3 ఉపాధ్యాయులను తీర్చిదిద్దారని చెప్పుకున్నాడు. వాళ్ళు ఎవరెవరు అంటే ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ కేవీఐ పండలై, ప్రొఫెసర్ నరసింహారావు గారు. ఈయనకి 3 కూడా ఈయనకు ఒక దారి చూపించారని చెప్పుకున్నాడు అనమాట. తృష్ణ అంటే కోరిక అని అర్థం. వీళ్ళకి అక్కడ డైరెక్టర్ డిజైనింగ్ ఉపాధ్యాయుడు ప్రొఫెసర్ శ్రీనివాసన్. జాప్యము అంటే ఆటంకం లేదా సరిగ్గా జరగకపోవడం. ఇంకొక ఇది కూడా అంటే ఒక మంచి అనుభవం కూడా షేర్ చేసుకున్నారు. ప్రొఫెసర్ స్పాండర్ అందరి ముందు లేచి నువ్వు నా బెస్ట్ స్టూడెంట్, నా పక్కకు వచ్చి కూర్చో అని చెప్పడం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సూక్తి కూడా చూసుకుందాం. తన గురించి, తన కాలాన్ని గురించి రాసేవాడే సర్వప్రజల గురించి, సర్వకాలాల గురించి రాసిన వాడవుతాడు. బెర్నార్డ్ షా అనేటువంటి వ్యక్తి దీని గురించి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత పాఠ్యాంశం శిల్పి గుర్రం జాషువా గారు రాసినటువంటిది.
64 కళల్లో శిల్పి కళ కూడా ఒకటిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. నిర్జీవమైనటువంటి అంటే జీవం లేనటువంటి బండరాళ్ళకు కూడా ఒక జీవం పోసేటటువంటి వాడు శిల్పిగా మనము చెప్పుకుంటాం. ఈ పాఠం ఖండకావ్య ప్రక్రియకు చెందినటువంటిది. వస్తు వైవిధ్యం కలిగినటువంటి ఖండికలతో కూడి ఉన్న కావ్యాన్ని ఖండకావ్యం. అసలు అంటే ఏంటి అంటే, ఈ ఖండకావ్యంలో ఒక వస్తువుని తీసుకోరు, డిఫరెంట్ వస్తువులు ఉంటాయి. ఇక్కడ వస్తువు అంటే థింగ్ కాదు, ఇక్కడ వస్తువు అంటే ఏంటంటే ఒక ప్రకృతిని తీసుకోవచ్చు. ఇప్పుడు శిల్పిని ఎట్లా తీసుకున్నాడు, శిల్పిని తీసుకోవచ్చు, రైతుని తీసుకోవచ్చు, తర్వాత కాలుష్యాన్ని తీసుకోవచ్చు, లేదు అంటే అన్యాయాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క ఖండికలో ఒక్కొక్క వస్తువుని తీసుకోవచ్చు అనమాట. మొత్తం కలిపి ఒకే వస్తువుగా ఉండాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వస్తువుని తీసుకోవచ్చు. ఇక్కడ అట్లా తీసుకునే దాన్ని మనం ఖండకావ్యంగా చెప్పుకుంటాం. గుర్రం జాషు గారు రాసినటువంటి ఖండకావ్యం మొదటి భాగంలోనిది ఇప్పుడున్నటువంటి శిల్పి పాఠ్యాంశం. మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భరతమాత గొప్పతనాన్ని చాటినటువంటి కవి గుర్రం జాషువా. ఈయన గురించి మోస్ట్లీ ప్రతి ఎగ్జామ్లో కూడా, టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ప్రతి ఎగ్జామ్లో కూడా ఈయన గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది రేజ్ అవుతూ ఉంది. పోయినసారి డిఎస్సిలో మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భరతమాత గొప్పతనాన్ని చాటినటువంటి కవి ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. అది గుర్రం జాషువా గారు. ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు. గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకము అనేటటువంటి ఖండకావ్యాలు రాయడం జరిగింది. ఈయన రచనలు సరళంగా ఉంటాయి, వర్ణనలు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉంటాయి. ఈయన యొక్క బిరుదులు ఎక్కువగా ఉంటాయి చూసుకోండి. కవి కోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ అని కూడా ఈయనను పిలుస్తూ ఉంటారు. ఈయన యొక్క బిరుదులు ఇక్కడ గుర్తుపెట్టుకొని, పోయినసారి వచ్చినటువంటి క్వశ్చన్, సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నవాడు ఎవరు? ఈ క్వశ్చన్ పోయినసారి సంగారెడ్డి డిఎస్సి దాంట్లో అడగడం జరిగింది. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నటువంటి కవి ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. గుర్రం జాషువా గారు. అండ్ మాతలకు మాత సకల సంపత్ సమేత అనేటటువంటిది రంగారెడ్డి డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్లో వచ్చినటువంటి డిఎస్సిలో అడగడం జరిగింది. కాబట్టి అక్కడ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అని చెప్పి లాస్ట్ లైన్ అని ఏమీ లేదు. ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి పదమైనప్పటికీ మనం ఇంపార్టెంటే, లాస్ట్ లైన్లో ఉన్నటువంటి వాక్యమైనప్పటికీ కూడా మనకి ఇంపార్టెంటే. మనం మామూలుగా చూసుకునేటప్పుడు ఏం చేస్తాం, ఓన్లీ ఆయన రచనలు, ఆయనకి ఉన్నటువంటి బిరుదులు ఇవి మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. బట్ మనకి ఎగ్జామ్లో ప్రతి లైన్ ఇంపార్టెంట్ డిఎస్సి పరంగా చూసుకుంటే. కాబట్టి మాతలకు మాత సకల సంపత్ సమేత అన్నటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. అదేవిధంగా సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నవాడు గుర్రం జాషువా గారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 28/9/1895 నుండి 24/7/1971 వరకు ఈయన యొక్క జీవితకాలం. గుప్తుల కాలం నాటిది ఏకశిలారథం. ఏకశిలారథం ఏ కాలం నాటిది? గుప్తుల కాలం నాటిది. 1000 స్తంభాల గడి రామప్ప దేవాలయం కాకతీయుల కాలం నాటిది. చేత మిగురొత్తం అంటే చిగురించడం. నల్ల రాతి అంటే రాయి, ప్రకృతి వికృతులు అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు. భయద అంటే భయంకరమైనటువంటి. వసుధ భూమి. కన్పట్టు అంటే కనిపించేటట్లు. చిత్రములు అంటే చిత్రాలు, బొమ్మలు అని చెప్పేసి అర్థం అన్నమాట. పాషాణము, ఇది ఒకసారి అడిగాడంటే మీనింగ్లో. పాషాణం అంటే ప్రాణం లేనటువంటిది. అదేంటి? రాయి. ప్రాణం లేనటువంటిది రాయి. ఉలి అంటే ఆ ఉలి ఉంటుంది కదా, చేతిలో పట్టుకునేటట్టు కొట్టేటటువంటి దాన్ని ఉలిగా చెప్తూ ఉంటాం. కంబములు అంటే స్తంభము. ప్రకృతి వ్యక్తులు అడుగుతాడు, కంబం అంటే స్తంభము. కుసుమ వల్లరు అంటే పూల యొక్క గుత్తులు. చేతిలో పట్టుకున్నాడు కదా, దీన్ని మనం ఉలిగా చెప్పుకుంటూ ఉంటాం. మదంబు అంటే మదజలం. ఏనుగు, గున్న ఏనుగు. ఏనుగు అంటే మనకి పెద్ద ఏనుగు, గున్న ఏనుగు అంటే చిన్న ఏనుగు పిల్లలు ఉంటాయి కదా, దాన్ని గున్న ఏనుగులుగా మనం చెప్తాం. చాతుర్యము అంటే నేర్పు. లేమి అంటే పేదరికం అని చెప్పేసి అర్థం. శిల్పి విద్యానిధి అంటే శిల్పి విద్య కలిగినటువంటి ఒక సంపద. నిధి అంటే సంపద. శిల్పి విద్య అనేటువంటి సంపదగా కలిగినటువంటి వ్యక్తిగా మనం చెప్తూ ఉంటాం. అచ్చరపడితి అంటే అప్సరస, అందమైన అమ్మాయిగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. పజ్జన్ అంటే ఇష్టంగా. జగం లోకం.
జీరజీవత్వంబు అంటే శాశ్వతము అని అర్థం. జీరజీవత్వంబు అంటే శాశ్వతము అర్థం. ప్రజ్ఞ అంటే ప్రతిభ అని చెప్పేసి అర్థం. ప్రతిమలు బొమ్మలు. గవనమున అంటే కావ్యము. గవనమున అంటే కావ్యము. చిత్రములు బొమ్మలు. నిశ్చయంగా అంటే ఖచ్చితంగా. జీవకళ అంటే బతికున్నట్టు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో ఆ కళ. ఇక్కడ హరిత్తులు ఒకసారి అడిగాడండి. హరిత్తులు అంటే సింహాలు అని అర్థం. హరిత్తులు అంటే సింహాలుగా మనము చెప్పుకుంటాం. ఇది ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పారాగ్రాఫ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. జనపదం అంటే గ్రామం. మీనింగ్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. జనపదంలో నివసించే వాళ్ళు జానపదులు. వీళ్ళు ప్రదర్శించేటటువంటి కళని జానపద కళలుగా చెప్పుకుంటూ ఉంటాం. యక్షగానం, వీధి నాటకం, వీరభద్ర విన్యాసాలు, హరికథ, ఒగ్గు కథ, బుర్రకథ ఇవంటి కూడా జానపద కళారూపాలు. చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం ఇవి లలిత కళలు. లలిత కళలకి జానపద కళలకి తేడా ఉంటుందండి. లలిత కళలు ఏంటంటే చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం వంటివి లలిత కళలు. ఈ జానపద కళలు అంటే జనాలు ఊర్లలో వేసుకునేటటువంటి ఏవైతే ఉంటాయో వాటిని జానపద కళలుగా చెప్పుకుంటూ ఉంటాం. యక్షగానం, వీధి నాటకం, వీరభద్ర విన్యాసం, హరికథ, ఒగ్గు కథ, బుర్రకథ ఇవన్నీ కూడా జానపద కళలు. చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం వంటివి లలిత కళలు. భావం మనసుకి హత్తుకునే విధంగా బొమ్మను గీయడం చిత్రలేఖనం. వేణుల విందుగా అంటే వినడానికి మంచిగా ఉండేటటువంటి కళని సంగీతం అంటాం. రాళ్ళను చెక్కి అనేక భావాలను మనసులో కలిగించేటటువంటి కళని శిల్పకళగా చెప్పుకుంటూ ఉంటాం. రాగం, తాళం, లయం తగినటువంటి విధంగా అభినయం చేయడాన్ని నృత్య కళగా చెప్పుకుంటూ ఉంటాం. ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా మాటల వెనుక మరుగుపరిచి మనసుకు ఉల్లాసం కలిగించే విధంగా కూర్చి చెప్పేదే కవిత్వం. అంటే ఇన్నర్ మీనింగ్ని ఇక్కడ ఎక్కువగా మనము పోర్ట్రేట్ చేస్తామని చెప్తా ఉన్నాడు అనమాట. ఈ విధంగా మనకి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి అన్నీ కూడా ప్రతి లైన్ కూడా మనకి వదిలిపెట్టకుండా చదవాలి. మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మీరు చదువుకున్నప్పుడు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మళ్ళీ మా క్లాస్ విజిట్ చేయండి. ఆ డౌట్స్ని క్లియర్ చేసుకోండి. మీరు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసినా మేము ఆ డౌట్స్ చెప్తాం. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత క్లాస్లో ఇంకా వేరే పాఠ్యాంశాలతో మళ్ళీ మేము ముందుంటాం. థ్యాంక్ యూ.